Hi friends, how are you? This is Vijay. You watching program with Vijay channel Telugu. Today in this video, I'm going to teach Python tuple built-in functions. What is built-in methods in Python? Yeah, friends, మనకి built-in functions అన్నా built-in methods అన్నా మనకి ఒకటే. ఇక built-in functions ని మనం ఎందుకు యూస్ చేసుకుంటామంటే మనకి టాస్క్ ని ఈజీగా పర్ఫామ్ చేసుకోవడానికి. అంటే ఇంటర్ప్రిటర్ ఉంది కదా, పైథాన్ ఇంటర్ప్రిటర్ మనకి ఈజీగా ఇన్బిల్ట్ అయిన ఫంక్షన్స్ ని మనం యూస్ చేసుకొని టాస్క్ ని అయితే మనం పర్ఫామ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ టపుల్కే కాదు, లిస్ట్కి, సెట్కి, డిక్షనరీకి, అరేకి, స్ట్రింగ్స్ కూడా ఇక బిల్ట్ ఇన్ మెథడ్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. అలానే మనం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి యాస్కీ వాల్యూ గురించి తెలియాలి ఫ్రెండ్స్. యాస్కీ వాల్యూ గురించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ తర్వాత మీరు ఇది చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డబుల్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ మనకైతే 60+ ఉన్నాయి. నేను మోస్ట్లీ కామన్ గా యూజ్ చేసేవి ఇక్కడ ఉన్నాయి చూసారా, మినిమం మెథడ్, మ్యాక్స్, లెంత్, సార్టెడ్, సమ్, వీటి గురించి అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో. మూవ్ టు ఫస్ట్ వన్, టపుల్ మిన్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ రిటర్న్స్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద టపుల్. టపుల్లో మనకి స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అదైతే మనమైతే ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. సింటాక్స్ చూడండి, మిన్ మెథడ్ ఉంది కదా, ఇక్కడ మనకి టపుల్లో ఇటరబుల్. ఇక టపుల్లో మనం సింగిల్ డేటా టైప్ ని మనం యూజ్ చేయాలి, ఆర్ మోర్ దెన్ వన్ డేటా టైప్ ని మనం యూజ్ చేస్తే మనకైతే ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. లెట్ మీ షో యూ ఫ్రెండ్స్, ఓపెన్ ఐడియల్ షెల్. మనకి ఐడియల్ షెల్ అనేది ఓపెన్ అయింది. ఫస్ట్ మనం మిన్ మెథడ్ గురించి కదా చెప్పుకుందాం అనుకుంది. ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఈక్వల్ టు ఇచ్చేసాను, పారాన్సిస్ ఇచ్చాను, టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. మనకి టపుల్ అని వచ్చింది. టపుల్ ని మన పారాన్సిస్ తోటి డినోట్ చేస్తాం ఫ్రెండ్స్. మనం మిన్ మెథడ్ కదా గురించి మనం మాట్లాడుకుంటుంది. మిన్ ఆఫ్ ఇచ్చేసిన తర్వాత టపుల్ ఇచ్చేస్తాం. టపుల్ ని పారాన్సిస్ తోటి కదా మనం ఇక మిన్ మెథడ్ లో మనం టపుల్ ని యూజ్ చేసుకుంటున్నాము. 1, 4, 7, 9, 4, 0 ఇలా ఇచ్చేసాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. మనకి ఏమని ప్రింట్ అయింది, 0 అనేది ప్రింట్ అయింది. 0 అని ఎందుకు ప్రింట్ అయింది, 0 యొక్క యాస్కీ వాల్యూ అంట 30 కాబట్టి మనకి ఫస్ట్ 0 ప్రింట్ అయింది. నెక్స్ట్ 1 కి 31, అలానే 7 కి 37, అలానే 9 కి 39. ఇలా మనకైతే యాస్కీ వాల్యూని బేస్ చేసుకొని మనకి యొక్క నెంబర్స్ అనేవి ప్రింట్ అయ్యింది ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ నెంబర్స్, ఇప్పుడు నేను స్ట్రింగ్స్ గురించి కూడా నేను చెప్తాను. ఇక మిన్ మెథడ్ ని యూజ్ చేసుకొని మిన్ ఆఫ్, ఇప్పుడు స్ట్రింగ్స్ అయితే ఇస్తున్నాను. 1 ఇచ్చేసాను, స్ట్రింగ్స్ లో కూడా మనం 1 ఇస్తున్నాను, కే ఇస్తున్నాను, అలానే జి, డి, ఆర్ ఇలా అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. మనకి 1 అనేది ప్రింట్ అయింది. ఎందుకు చెప్పాను కదా, మినిమం వాల్యూ, మినిమం ఎలిమెంట్ అనేవి యొక్క ఫస్ట్ మనకి ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ అనే ఎలిమెంట్స్ అనేవి మనకి ప్రింట్ అవుతుంది. మినిమం ఎలిమెంట్ ఏముంది, ఫస్ట్ మనకి 1 ఉంది. యాస్కీ వాల్యూని బేస్ చేసుకొని అయితే మనకైతే ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క యాస్కీ వాల్యూ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, మీరు చూడండి. చూసిన తర్వాత మీకు ఇంకా ఈజీగా ఈ యొక్క మెథడ్స్ లో మనం యొక్క ఎలిమెంట్స్ ని ఇనిషియలైజ్ చేసుకున్నాం కదా, ఏది ఫస్ట్ ఏది నెక్స్ట్ ప్రింట్ అవుతుందో మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. ఎందుకంటే యాస్కీ వాల్యూని బేస్ చేసుకొని మనం ఈ యొక్క ఉంటుంది కాబట్టి. అలానే ఇప్పుడు నేను మోర్ దెన్ 1 డేటా టైప్ ని మనం యూజ్ చేసుకుంటే మనకి మిన్ మెథడ్ లో ఎర్రర్ అని వస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు చూద్దాం. మిన్ ఆఫ్ టపుల్లో ఇంటీజర్స్ ఇచ్చాను, స్ట్రింగ్స్ కూడా నేనైతే ఇస్తున్నాను ఫ్రెండ్స్, వి. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా మనకి ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది, నాట్ సపోర్టెడ్ బిట్వీన్ ఇన్స్టెన్స్ ఆఫ్ str అండ్ int. చూసారా మనకి మోర్ దెన్ 2 డేటా టైప్స్ మనం యూజ్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ డేటా టైప్స్ ని మనకైతే ఎర్రర్ వస్తుంది ఈ యొక్క మిన్ మెథడ్ లో. అలానే మూవ్ ఆన్ టు సెకండ్ వన్, టపుల్ మ్యాక్స్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ రిటర్న్స్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద టపుల్. టపుల్ లో మనకి లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అదైతే మనకి ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే సింటాక్స్ చూడండి, మ్యాక్స్ మెథడ్ లో ఇటరబుల్, మ్యాక్స్ ఆఫ్ ఇటరబుల్ టపుల్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఈజీగా అర్థం అవ్వాలని మ్యాక్స్ మెథడ్ మనం తీసుకున్నాం, టపుల్ ఇచ్చేస్తున్నాను, టపుల్లో వాల్యూస్ కూడా నేనైతే ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీకు మిన్ మెథడ్ అర్థమైతే ఇది ఇంకా చాలా ఈజీగా అర్థం అవుతుంది ఫ్రెండ్స్ మీకు. 0. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా 110. ఇక మ్యాక్స్ అంటే ఈ యొక్క టపుల్ లో మనకి ఈ యొక్క ఇంటీజర్స్ ఇచ్చాం కదా, నెంబర్స్, ఎలిమెంట్స్. ఇక ఎలిమెంట్స్ లో ఏది మనకి లార్జెస్ట్ నెంబర్ అయితే అదే మనకి ఈ యొక్క ప్రింట్ అవుతుంది ఈ యొక్క మ్యాక్స్ మెథడ్ మనం యూజ్ చేసుకున్నప్పుడు. వీటిలో మనకి 110 అనేది లార్జెస్ట్ ఎలిమెంట్ కాబట్టి మనకి ప్రింట్ అయింది. అలానే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే
మ్యాక్స్ మెథడ్లో స్ట్రింగ్స్ ఇస్తున్నాను. ఒక టపుల్లో ఏ కామా ధోని కామా విరాట్ కామా డ్రింక్ కామా డైమండ్ కామా డౌన్లోడ్. ఇప్పుడు ఇలా ఇచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. మనకి విరాట్ అని వచ్చింది. విరాట్ అని ఎందుకు వచ్చింది చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ మనకి వీటన్నిటిలో మనకి డి అని ఏ ఫస్ట్ సింగిల్ క్యారెక్టర్ తీసుకున్నాను. నెక్స్ట్ ధోని, విరాట్, డ్రింక్, డైమండ్, డౌన్లోడ్ అని ఇలా తీసుకున్నాను కదా. వీటిలో మొత్తం మనకి ఏముంది, ఫస్ట్ ధోనిలో డి అని ఉంది, డ్రింక్ డి ఉంది, డి ఇలా ఉంది కదా. మనకి ఫస్ట్ విరాట్ ఉంది కదా. ఇక విరాట్ మనకి యాస్కీ వాల్యూ బేస్ చేసుకుని అయితే మనకి ప్రింట్ అయింది ఫ్రెండ్స్. మనకి వి యొక్క యాస్కీ వాల్యూ ఎంత 118. నెక్స్ట్ డి యొక్క యాస్కీ వాల్యూ ఎంత 100. అలానే ఏ యొక్క యాస్కీ వాల్యూ 97. వీటిలో అన్నిటికంటే లార్జెస్ట్ నెంబర్ ఏంది, మనకి వి అనేది కాబట్టి ఫస్ట్ మనకి వి అనేది ప్రింట్ అయింది. మనకి యాస్కీ వాల్యూ బేస్ చేసుకుని అయితే ప్రింట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు ఇలా కూడా చూపిస్తాను చూడండి. ఇదే మనకి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ విరాట్ని తీసేస్తున్నాను. ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి డ్రింక్ అని ప్రింట్ అయింది చూసారా. ఇక్కడ అన్ని మనకి డి సైజ్ నేను ఇచ్చాను. డి తోటి ధోని, డ్రింక్, డైమండ్, డౌన్లోడ్ అని ఇలా ఇచ్చా కదా. ఫస్ట్ అన్నిటికీ కామన్ గానే ఉంది డి అని. డి యొక్క యాస్కీ వాల్యూ ఎంత మనకి 100. అండ్ నెక్స్ట్ మనకి వీటిలో ఆర్ కదా, ఆర్ యొక్క యాస్కీ వాల్యూ ఎంత మనకి 114. అలానే హెచ్కి 104, ఐకి 105 ఇలా అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. మనకి ఆ నెక్స్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాంట్లో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏది ఉంటుందో క్యారెక్టర్ అనేది దాన్ని బేస్ చేసుకుని అయితే మనకి ప్రింట్ అయింది. ఇప్పుడు మోర్ దాన్ 2 డేటా టైప్స్ మనం ఇచ్చినప్పుడు మనకైతే ఎర్రర్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మ్యాక్స్ ఆఫ్ టపుల్లో 2, 8, 9, హెచ్, ఎస్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మోర్ దాన్ 2 డేటా టైప్స్ మనం యూజ్ చేసుకున్నప్పుడు ఈ యొక్క మ్యాక్స్ అంటే టపుల్లో మ్యాక్స్ మెథడ్ మనం యూజ్ చేసుకున్నప్పుడు మనకైతే ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. అలానే మూవ్ ఆన్ టు థర్డ్ వన్, టపుల్ లెంత్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇట్ ఈస్ యూజ్ టు ఫైండ్స్ ద లెంత్ ఆఫ్ ద టపుల్. టపుల్లో మనం ఇచ్చిన యొక్క ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ లెంత్ మనకి ఎంత ఉందో మనకి ఫైండ్ అవుట్ చేసి ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ సింటాక్స్ చూడండి, లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఇటరబుల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ టపుల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. లెంత్ మెథడ్ లో మన టపుల్లో 2, 8, 7, 4, 0, 3, క్రికెట్ అలా అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. మనకి లెంత్ ఎంత 1, 2, 3, 4, 5, 6, 7, 8. దీని యొక్క లెంత్ ఎంత మనకి 8 ఫ్రెండ్స్. ఇలా అయితే మనం లెంత్ మెథడ్ మనం యూజ్ చేసుకొని ఇలా అయితే ప్రింట్ చేసుకోవచ్చు. మోర్ దాన్ 2 డేటా టైప్స్ మనకి ఇక్కడ ఎలా అవుతుంది ఫ్రెండ్స్. అలానే మూవ్ ఆన్ టు ఫోర్త్ వన్, టపుల్ సార్టెడ్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సార్టెడ్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు సార్ట్స్ ద టపుల్ ఇన్ అసైనింగ్ ఆర్డర్ అండ్ ఇట్ రిటర్న్స్ ద అవుట్పుట్ ఇన్ ద లిస్ట్. సార్టెడ్ మెథడ్ ని మనం యూజ్ చేసుకొని టపుల్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి మనకి అసైనింగ్ ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. అవి ఎలా ప్రింట్ అవుతుందంటే లిస్ట్ లో అయితే మనకి ప్రింట్ అవుతుందండి ఫ్రెండ్స్. అలానే సింటాక్స్ చూడండి, సార్టెడ్ ఇటరబుల్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నేను ఈజీగా చెప్తాను. సార్టెడ్ మెథడ్ లో టపుల్లో వాల్యూస్ అయితే ఇస్తున్నాను చూడండి. 1, 8, 5, 9, 56, 9, 87, 110 ఇలా అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. నేను 09 ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకి చూసారు, ఇప్పుడు మనకి లిస్ట్ లో అయితే మనకైతే ప్రింట్ అయింది. సార్టెడ్ టపుల్లో ఇచ్చాం కదా మనం వాల్యూస్ ని. అవి అయితే మనం సార్టెడ్ మెథడ్ మనం యూజ్ చేసుకున్నప్పుడు అయితే మనకి లిస్ట్ లోకి అయితే వస్తున్నాయి. చూసారా, మనకి అసైనింగ్ ఆర్డర్లు అయితే ప్రింట్ అయినాయి. 1, 5, 8, 9, 9, 34, 56, 87, 110. మనం ఇక్కడ ఏమి ఇచ్చాము 18 ర్యాండమ్ గా ఎలా అంటే ఇలా ఇచ్చాము. కానీ మనకి అసైనింగ్ ఆర్డర్లు అయితే ప్రింట్ అయింది. అలానే ఇప్పుడు చూడండి, సార్టెడ్ మెథడ్ లో మనం ఇప్పుడు నేను స్ట్రింగ్స్ ఇస్తున్నాను. ఏ, హెచ్, ఐ, బాల్, బ్యాట్, ప్లేయర్ ఇలా అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, మనకి అసైనింగ్ ఆర్డర్ లో యాస్కీ వాల్యూని బేస్ చేసుకొని మనకి చూసారా మనకి ఇలా ప్రింట్ అయింది. ఎలా ప్రింట్ అయింది, మనకి లిస్ట్ లో అయితే వచ్చేసింది.
ఏ బాల్ బ్యాట్ హెచ్ హై ప్లేయర్ ఇలా చూసారా మనకి ఇలా అయితే ప్రింట్ అయింది. ఇక్కడ ఏం చేస్తుందంటే మనం మోర్ దెన్ వన్ డేటా టైప్ కంటే మోర్ దెన్ వన్ డేటా టైప్ మనం యూజ్ చేసుకుంటే మనకైతే ఎర్రర్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక సార్టెడ్ మెథడ్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లిస్ట్లో 2, 4, 3, K, P ఇప్పుడు నేను ఇంటీజర్స్ స్ట్రింగ్స్ని తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. ఇలా చూసారా మనకి ఎర్రర్ వస్తుంది. ఓన్లీ మనం సింగిల్ డేటా టైప్ని మనం యూజ్ చేసుకోవాలి. మోర్ దెన్ వన్ డేటా టైప్ని మనం యూజ్ చేసుకుంటే ఈ యొక్క సార్టెడ్ మెథడ్లో మనకైతే ఎర్రర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలానే మూవ్ ఆన్ టు ఫిఫ్త్ వన్ టపుల్ సమ్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ యూజ్ టు సమ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద టపుల్. ఇక టపుల్లో ఇచ్చిన ఎలిమెంట్స్ అనేవి మనం సమ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలానే ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనం ఇంటీజర్స్ని ఫ్లోట్ని బూల్ని మనం సమ్ చేయగలము. ఓకేనా. సింటాక్స్ చూడండి ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ ఇటరబుల్ అంటే టపుల్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఎస్ అనే ఒక వేరియబుల్ తీసుకొని వేరియబుల్లో టపుల్లో 1, 5, 8, 9, 8.8, 5.7, and 3.9 ఇలా ఇచ్చేసాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే సమ్ మెథడ్ని యూజ్ చేసుకొని ప్రింట్ చేసుకుందాం. సమ్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. 41.4 మనం ఈ యొక్క సమ్ మెథడ్ చూసామా. ఇక్కడ టపుల్లో మనకి ఏ అయితే ఇచ్చామో ఎలిమెంట్స్ అనేవి మనకి అవి యాడ్ చేసుకొని అంటే సమ్ చేసి మనకైతే ప్రింట్ చేస్తుంది. అలానే బూల్ కూడా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ట్రూ. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సమ్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. 42.4 మనకి ట్రూ ఉంది కదా, 1 అనేది యాడ్ అయ్యి మనకి ప్రింట్ అయింది ఫ్రెండ్స్. ఈ యొక్క బిల్ట్ ఇన్ మెథడ్స్ ఈ యొక్క టపుల్కి మనకి అప్లికబుల్ అవుతాయి ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే మనం మోస్ట్లీ ఇవి మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. నేను ఇచ్చిన యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.